హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు బడ్జెట్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక మంచి ఏసీని అయితే నేను మీకు ఈరోజు అన్బాక్సింగ్ చేస్తాను. అలాగే మీకు ఇన్స్టాలేషన్ అనేది చూపిస్తాను. అలాగే మీకు రివ్యూ కూడా చెప్తాను ఈ వీడియోలో. ఈ ఏసీ అనేది రీసెంట్గా నేను అమెజాన్ ఫ్రీడమ్ సేల్ అయితే జరిగింది కదా, అమెజాన్ ఫ్రీడమ్ సేల్ అయితే తీసుకోవడం జరిగింది. సండే మార్నింగ్ డెలివరీ అయింది. మా తమ్ముడు ఏసీ టెక్నీషియనే కాబట్టి ఆ రోజు ఇన్స్టాలేషన్ కూడా పూర్తయింది. మీకు ఈ ఏసీ గురించి మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. అలాగే ఎందుకు నేను ఈ ఏసీ తీసుకోవడానికి కారణాలు కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అన్బాక్సింగ్ అయితే చూసేయండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మంచి డీసెంట్ ప్యాకింగ్లోనే వచ్చింది. మీకు ఇక్కడ డైకిన్ మీకు ఇండోర్ యూనిట్, అలాగే మీకు డైకిన్ అవుట్డోర్ యూనిట్ అయితే మీరు చూసుకోవచ్చు. మీకు మంచి కార్టూన్ బాక్స్లోనే ప్యాక్ చేసి అయితే వచ్చింది. నాకు ఇది డెలివరీ అవుతున్నప్పుడు వర్షం అయితే వచ్చింది లైట్గా. అప్పుడు కొంచెం ఈ కార్టూన్ బాక్స్ అనేది కొంచెం తడిసింది, అంతే తప్పించి లోపలైతే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. మీకు ఫస్ట్ నేను ఇక్కడ ఇండోర్ యూనిట్ మీద మీకు ప్రైస్ అయితే చూపిస్తున్నాను చూడండి. మీకు ఇండోర్ యూనిట్ మీద మీకు 13,100 రూపాయలు అయితే కనిపిస్తుంది. ప్రైస్ అనేది ఫిబ్రవరి 2022 అని ఉంది. మీకు ఇది 2022 మోడల్. ఇది ఎయిర్ కండిషనర్ అనేది ఇది మీకు ఫిబ్రవరిలో 2020లో మీకు ఎంఎఫ్డి అయితే అయింది, మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరిగింది ఇండోర్ యూనిట్ అనేది. అలాగే కింద మీకు ఇది అవుట్డోర్ యూనిట్. ఇది అవుట్డోర్ యూనిట్ యొక్క ప్రైస్ చూసుకుంటే 24,300 అయితే ఉంది. ఇది మీకు మార్చ్ 2022లో మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయ్యింది. ఇది మీకు అవుట్డోర్ యూనిట్. ఇది మీకు ఇన్స్టాలేషన్ ఆన్ కిట్ ఇన్సైడ్ అని రాసి చూసారా, అంటే మీకు లోపల కాపర్ పైప్స్ కూడా వస్తాయి ఈ ఏసీతో పాటు. మీకు బిల్ అనేది అమెజాన్ బిల్లు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 26,499 రూపీస్ అని ఉంది, అంటే మీకు 26,500 రూపాయలు ఇది ఏసీ అనేది. నేను అమెజాన్ ఫ్రీడమ్ సేల్లో కొన్నాను, రీసెంట్గా జరిగింది కదా. అందులో మీకు ఇక్కడ బజాజ్ ఫైనాన్స్ ద్వారా నేను కొన్నాను 26,500. అలాగే మీకు 12 నెలల ఈఎంఐకి అయితే నేను తీసుకున్నాను. నెలకు వచ్చి ఈఎంఐ 2,209 రూపాయలు అయితే పే చేయాలి. అలాగే మీకు అవుట్డోర్ యూనిట్ అనేది బాక్స్ అనేది ఓపెన్ చేస్తే మీకు లోపల అవుట్డోర్ యూనిట్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు రైట్ సైడ్లో డైకిన్ అనే బ్రాండింగ్ కనిపిస్తుంది. అలాగే మీకు R32 ఉన్నటువంటి రిఫ్రిజిరెంట్ ఉన్నటువంటి ఎయిర్ కండిషనర్. ఇది మీకు R22 ఉంటుంది, R32 ఉంటుంది. R22 ఎన్విరాన్మెంట్ ఓజోన్ పొర అనేది డ్యామేజ్ అవుతుందని R32 అయితే తీసుకొచ్చారు రిఫ్రిజిరెంట్ అనేది. ఇక్కడ మీకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే రాసి ఉన్నాయి, మీరు చూడొచ్చు. అలాగే మనకి కొంచెం రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ టెర్మినల్ కనెక్షన్స్ అయితే ఉన్నాయి. అలాగే మీకు పైప్స్ని అయితే కనెక్ట్ చేస్తారు కదా, అవి అయితే ఉన్నాయి. 1/4 పైప్ అయితే ఉంటాయి. మీకు బ్యాక్ సైడ్ బ్లూ ఫిన్ కాయిల్తో వస్తుంది. ఇది మీకు బ్లూ ఫిన్ కాయిల్స్ అనేది మీకు మంచి మెటీరియల్. అది మీకు ఎటువంటి రస్ట్ అనేది ఫామ్ అవ్వకుండా మీకు బాగుంటుంది బ్లూ ఫిన్ కాయిల్ అనేది. అలాగే మీకు కాపర్ కండెన్సర్, ఇండోర్ యూనిట్ కాపర్ కండెన్సరే, అవుట్డోర్ యూనిట్లో ఉన్నటువంటిది కూడా మీకు కాపర్ కండెన్సర్ ఉంటుంది. అల్యూమినియం కండెన్సర్ ఉన్నటువంటి ఏసీస్ అయితే ఉంటాయి, అవి మీరు తీసుకోకండి, కాపర్ కండెన్సర్స్నే తీసుకోండి. అలాగే మనకి ఈ అవుట్డోర్ యూనిట్తో పాటు మీకు పైప్స్ అనేవి వస్తాయని చెప్పాను కదా, కాపర్ పైప్స్ అనేవి. అవి ఇవే పైపులు అనేవి 1/4 అలాగే 1/8 అని చెప్పారు మా తమ్ముడు అయితే టెక్నీషియన్. పైప్ సైజ్ కూడా నాకు ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. ఇవి మీకు దాంతోపాటు వచ్చినటువంటి ట్యాగ్స్. ఇవి మీకు 4 కోర్ వైర్. ఇది 1.5 స్క్వేర్ mm. ఇది మీకు పైప్ అనేది 3 మీటర్లు లెంత్ అయితే ఉంటుంది. అలాగే ఆ వైర్ కూడా ఒక 3 మీటర్లు అయితే ఉంటుంది లెంత్ అనేది. అలాగే మీకు ఇది వచ్చి మీకు ఇండోర్ యూనిట్. ఇది ఇండోర్ యూనిట్ అనేది మీకు డైకిన్ అనేది పైన పేరు చూసుకోవచ్చు. అలాగే మీకు ఇలా ఉంటుంది. మీకు డ్యూయల్ స్వింగ్ అయితే ఉంటుంది ఈ ఏసీకి. అలాగే మీకు పవర్ ఆన్ అండ్ ఆఫ్ అయితే ఉంది బటన్ అనేది. అలాగే IR సెన్సార్ అనేది ఒకటి ఉంది. ఇది మీకు వైట్ కలర్లో ఉంది, ప్లెయిన్ వైట్ కలర్. ఇది మీకు ఇండోర్ యూనిట్ అండ్ అవుట్డోర్ యూనిట్ విషయానికి వస్తే, తర్వాత మీకు ఇవి ఇండోర్ యూనిట్తో పాటు ఏసీ రిమోట్ అయితే వచ్చింది. ఏసీ రిమోట్, అలాగే మీకు యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి. అలాగే బ్యాటరీస్ అయితే ఇచ్చారు, 2 బ్యాటరీస్ అయితే. స్క్రూస్ కూడా ఉన్నాయి, కొన్ని స్క్రూస్. తర్వాత మీకు స్టాండ్ అయితే ఫిట్ చేసి ఏసీ కంప్రెసర్ని అయితే పైన పెట్టాము, మీరు చూడొచ్చు. ఇంకా కనెక్షన్ అయితే ఇవ్వలేదు. ప్రజెంట్ అయితే చెకింగ్ అయితే జరుగుతుంది, ఎక్కడన్నా లీక్ అనేది ఉందా లేదనేది. మీకు రిఫ్రిజిరెంట్ అనేది ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ ఉంటారు, ఎక్కడన్నా లీక్ ఉందేమోనని షాంపూ వాటర్ అయితే చెక్ చేస్తారు. ఇలా మీకు ఫ్రంట్ నుంచి చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది డైకిన్ అవుట్డోర్ యూనిట్ అనేది. పక్కన మీకు జనరల్ 1 ton ఎయిర్ కండిషనర్ ఉంది చూసారు కదా, అది మీకు 1 ton ఎయిర్ కండిషనర్. అది మాకు బెడ్రూమ్లో అయితే ఉంటుంది. అది పవర్ కన్జంప్షన్ వచ్చి మీకు
మీకు 1000 వాట్ అయితే ఉంటుంది. ఒక గంటకు ఒక యూనిట్ అయితే వస్తుంది. ఇది మీకు పవర్ కన్జంప్షన్ 700 వాట్ ఉంటుంది. గంటన్నరకు ఒక యూనిట్ అయితే వస్తుంది. మీరు ఏ ఏసీ తీసుకున్నా స్టెబిలైజర్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి అయితే ఉండాలి. ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్ అన్నా లేదా నాన్ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్ అన్నా సరే. మీకు ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ అనేది 263 వోల్టేజ్ అయితే వస్తుంది. 264 ఇన్పుట్ వోల్టేజ్. 264 అంటే ఎక్కువే వోల్టేజ్ అనేది. అదే అవుట్పుట్ వోల్టేజ్ చూసుకుంటే 238 అయితే వస్తుంది. మ్యాక్సిమం మనకి 230, 240 వరకు అయితే పర్వాలేదు, కానీ అంతకన్నా ఎక్కువ అయితే రాకూడదు. మీ ఇంట్లో హోమ్ అప్లయన్సెస్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా, అదే మీరు గుర్తుపెట్టుకోండి. మస్ట్ అండ్ షుడ్ బి ఏసీకి అయితే స్టెబిలైజర్ అయితే యూజ్ చేయండి. ఏసీకి స్టెబిలైజర్ లేకుండా అయితే యూజ్ చేయకండి. మీ ఏసీ అయితే లోపల ఉన్నటువంటి మదర్ బోర్డ్ అయితే ఉంటుంది ఇండోర్ యూనిట్లో. ఆ మదర్ బోర్డ్ అయితే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది ఏసీ రిమోట్. ఇది ఏసీ రిమోట్ మీరు చూడొచ్చు. పైన మీకు డైకిన్ అని కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు 26 సెంటిగ్రేడ్లో అయితే ఇప్పుడు మీకు ఏసీ అయితే నడుస్తుంది. అలాగే మీకు ఇక్కడ అనే బటన్ కనిపిస్తుంది. పక్కన మీకు ఆన్ అండ్ ఆఫ్ అనే బటన్ కనిపిస్తుంది. అలాగే మోడ్ ఇది. ఈ మోడ్ బటన్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే మనకి అంటే కూల్ మోడ్లో ఉండాలా లేదా డ్రై మోడ్లో ఉండాలా అనేది మనకి ఈ మోడ్ అనేది మనం యూజ్ అవుతుంది. అలాగే మనకి ఇక్కడ టెంపరేచర్ అనేది మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. మీకు పైకి ప్రెస్ చేస్తే 27కి అయితే వెళ్ళింది. అదే మనకి కిందికి ప్రెస్ చేసుకుంటే 26 అయితే వస్తుంది. మీకు మ్యాక్సిమం 18 వరకు అయితే వెళ్తుంది. 18 వరకు వెళ్తుంది. అంటే 18 అంటే మీకు మ్యాక్సిమం చాలా కూలింగ్ అయితే వస్తుంది, లీస్ట్ అది. అలాగే మీకు ఇంకా తక్కువ కూలింగ్ కావాలంటే ఇంకా 30 వరకు అయితే ఉంటుంది. అలాగే మీకు ఇది ఫ్యాన్ స్పీడ్. ఇది మనం ఫ్యాన్ స్పీడ్ని తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా మనకి ఈ ఫ్యాన్ బటన్ అయితే యూజ్ అవుతుంది. అలాగే ఇది మీకు స్వింగ్. ఇది స్వింగ్ అంటే మీకు ఏసీకి ఉన్నటువంటి బ్లేడ్స్ అయితే మీకు కిందికి పైకి ఆపరేట్ అవుతాయి చూడండి. ఇది మీకు స్వింగ్ వల్ల యూజ్ అయితే. ఈ కాండా గుడ్ స్లీప్ అనేది ఉంది కదా, ఇది ప్రజెంట్ మనకైతే పెద్దగా అవసరం అయితే ఏమి ఉండదు. ఇది స్లీపింగ్ అయితే యూజ్ అవుతుంది. అలాగే మనకి ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ క్యాన్సిల్ అవుతుంది. ఇది మీకు టైమర్. ఇది టైమర్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే ఏసీ అనేది ఒక హాఫ్ అన్ అవర్ రన్ అవ్వాలి లేదా ఒక 1 అవర్ రన్ అవ్వాలి అనేది మనం టైమర్ సెట్ చేసుకుని పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా ఏసీ అయితే ఆఫ్ అయిపోతుంది. ఇది మీకు రిమోట్ యొక్క విషయానికి వస్తే. ఇప్పుడు మనం ఏసీ యొక్క రివ్యూలో చూసుకుంటే మనకి ఏసీ అనేది ఇన్స్టలేషన్ అయితే అయిపోయింది. మీకు ప్రాపర్గా వర్క్ అవుతుంది, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే మీకు కంప్రెసర్కి అనేది ఏసీ అవుట్డోర్ కంప్రెసర్ ఉంటుంది కదా, అందులో మీకు కంప్రెసర్కి అయితే 5 years వారంటీ అయితే ఉంటుంది. అలాగే మీకు ఇండోర్ యూనిట్కి అయితే ఒక 1 year వారంటీ అయితే ఉంటుంది. ఇది మీకు ఏసీ విషయానికి వస్తే. అలాగే మీకు మన ఛానల్ యొక్క సైజ్ అనేది ఎంత ఉంటుందో చెప్తాను వినండి ఒకసారి. మన ఛానల్ సైజ్ వచ్చి మీకు 6x5 అయితే ఉంటుంది. మీకు 6x5 అంటే మీకు 6×5 మీకు 30 square feet అయితే ఉంటుంది. 30 square feetకి మీకు ఈ ఏసీ అనేది వితిన్ 5 minutesలో కూల్ అయితే అయిపోతుంది. చాలా చిన్నదే కాబట్టి రూమ్ అనేది. అదే అరౌండ్ మనకి ఒక 10x10 రూమ్ ఉందనుకోండి, 10x10 ఉన్న రూమ్ కూడా ఈ ఏసీ సరిపోతుంది. ఈ ఏసీ మ్యాక్సిమం కూలింగ్ కెపాసిటీ వచ్చి 100 square feet వరకు మీకు ఇది కూల్ చేయగలదు. ఓకేనా, మీకు 10x10 మన ఇళ్ళలో గదులు ఉంటాయి కదా, 10x10 లేదా 10x12 ఉన్నటువంటి రూమ్స్ కూడా ఇది మీకు కూల్ చేయగలదు. ఎవరైతే తక్కువ బడ్జెట్లో మంచి ఏసీ కావాలనుకుంటున్నారో ఈ ఏసీని అయితే తీసుకోండి, బాగుంటుంది, బాగా పనిచేస్తుంది. మీకు డైకిన్ అనేది చాలా మంచి కంపెనీ. అలాగే మీకు ఇది ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్ అయితే కాదు, నాన్ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్. ఇది ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్ అనేది నేను ప్రిఫర్ చేయను. ఎవరైతే మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి కానీ, కొంచెం లో బడ్జెట్లో ఏసీ తీసుకునే వాళ్ళకి ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్ అనేది మంచిది కాదు. ఎందుకంటే మీకు ఫస్ట్లో బాగానే ఉంటాయి, తర్వాత ఏమైనా రిపేర్ వచ్చిందనుకోండి మీకు కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది, ఎక్స్పెన్సివ్ అవుతుంది. అలాగే ఆ ఏసీని కూడా అందరూ రిపేర్ చేయలేరు. ఎవరైతే ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్ ఉంటారో దానికి ప్రత్యేకించి అందులో ట్రైనింగ్ అయితే తీసుకోవాలి, దానికి సెపరేట్ టెక్నీషియన్స్ అయితే ఉంటారు. అదే మీరు నాన్ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్ తీసుకున్నారనుకోండి ఏ టెక్నీషియన్ అయినా చేయగలుగుతాడు. అలాగే మనకి రిపేర్ వచ్చేసరికి కూడా మీకు ఒక 1000 రూపాయలు 1500 అలాగ అయిపోతుంది సింపుల్గా. అంటే కంప్రెసర్ పోతే మీకు ఒక 8000 10,000 అయితే అవ్వచ్చేమో, కానీ మామూలుగా చిన్నగా కెపాసిటర్లు పోవడం, రిలేస్ పోవడం అయితే సింపుల్గానే అయిపోతుంది మనకి వర్క్ అనేది. అదే మీకు ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్ ఉందనుకోండి, అందులో మీకు ఇండోర్లో ఒక బోర్డు ఉంటుంది, అవుట్డోర్లో ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో మీకు లైట్స్ అయితే బ్లింక్ అవుతూ ఉంటాయి. ఆ బ్లింకింగ్ బట్టి వాళ్ళ టెక్నీషియన్ ఏ కంప్లైంట్ వచ్చిందో రెక్టిఫై చేస్తూ ఉండాలి. ఓకేనా, ఏదేమైనా నేను ఎవరికైనా సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవరన్నా ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్ తీసుకుంటానంటే దాన్ని అయితే నేను రికమెండ్ చేయను. ఎవరైతే నాన్ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్కే వెళ్ళండి, అది మీకు
ఇప్పుడు కాకుండా మీకు ఫ్యూచర్లో ఏమైనా రిపేర్ వచ్చిందనుకోండి మీకు ఈజీగా తక్కువ పెట్టుబడితో అయిపోతుంది. ఓకేనా, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ ఏసీలో నాకు అన్నీ నాకు ప్లస్లే కనిపించే, మైనస్ అయితే పెద్దగా ఏం కనిపించలేదు. ఎందుకంటే మీకు నాయిస్ కూడా చాలా తక్కువగా వస్తుంది. ఇందులో నేను ఫ్యాన్ మోడ్ అని చెప్పాను కదా, ఫ్యాన్ మోడ్లో నేను వీడియోస్ అవి రికార్డింగ్ చేసుకున్నప్పుడు స్లోలో పెట్టుకుంటూ ఉంటాను. స్లోలో పెట్టుకుంటే లోపల ఉండేటువంటి ఫ్యాన్ బ్లోవర్ ఉంటుంది కదా, అది మీకు స్లోగా తిరుగుతూ ఉంటుంది. రూమ్ అయితే కూలింగ్ నార్మల్గానే మీకు కూల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మైక్ అయితే ఉంటుందో మైక్లోకి అయితే నాయిస్ రాకుండా ఉంటుంది. అది మీకు అందువల్ల నేను స్లో మోడ్లో అయితే పెట్టుకుంటాను బ్లోయర్ అనేది. ఎవరైతే మీ బడ్జెట్ అనేది ఒక 26,000 28,000 ఉంటుందో వాళ్ళకైతే తప్పకుండా నేను ఎయిర్ కండిషనర్ అయితే రికమెండ్ చేస్తాను. మీకు మంచి కంపెనీ ఏసీ, మీకు డైకిన్ అనేది మంచి బ్రాండే. ఓకేనా, మీకు ఇప్పుడు అవుట్డోర్ యూనిట్ యొక్క నాయిస్ని అయితే మీరు చూడవచ్చు. ఇది మీకు అవుట్డోర్ యూనిట్ అయితే ఆన్ అయ్యింది. మీకు నాయిస్ అనేది అస్సలు ఏమీ రావట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ కొత్త కంప్రెసరే కాబట్టి నాయిస్ అయితే పెద్దగా ఏమీ రావట్లేదు. మీకు రాను ఒక 1 ఇయర్, ఒక 1.5 ఇయర్ తర్వాత మీరు యూజ్ చేస్తుంటారు కదా, తర్వాత మీకు కంప్రెసర్ అనేది ఏమైనా వీక్ అయితే మీకు అప్పుడు సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు కొత్త ఏసీఏ కాబట్టి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చాలా స్మూత్గా రన్ అవుతుంది, మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేకుండా. ఓకేనా, ఇది మీకు అవుట్డోర్ యూనిట్ అనేది ఆన్ అవుతే ఈ విధంగా అయితే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు డైకిన్ 0.8 అని ఏసీ అనేది మెయిన్. నేను ఈ ఏసీని తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇది మెయిన్ మీకు ఈ ఏసీ మీకు 700 వాట్ పవర్ని అయితే కన్జ్యూమ్ చేస్తుంది. మీకు 0.8 అని కాబట్టి మీకు అప్రాక్సిమేట్లీ ఒక 1.5 అవర్ మీరు ఈ ఏసీని ఆన్లో పెట్టి యూజ్ చేశారనుకోండి, కూల్ మోడ్లో యూజ్ చేస్తే మీకు 1.5 అవర్కి ఒక యూనిట్ అయితే వస్తుంది. మామూలుగా 1 టన్ ఎయిర్ కండిషనర్ ఉందనుకోండి, మీకు 1 అవర్కి మీకు ఒక యూనిట్ని అయితే కన్జ్యూమ్ చేస్తుంది. అలాగే మీకు ఈ ఏసీ కూడా నేను ఎందులో పెట్టుకున్నానంటే మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, చిన్నది యూట్యూబ్ ఛానల్. మీకు మన యూట్యూబ్ ఛానల్ ఎక్కడ ఉంటుంది అనేది ఒక వీడియో చేశాను, ఆ వీడియో అనేది ఇక్కడ పెడతాను చూడండి ఒకసారి. ఆ ఛానల్లోకి అయితే నేను ఏసీని అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ సమ్మర్లో నేను చాలా వీడియోస్ అయితే చేయలేదు, ఎందుకంటే ఈ రూమ్లో హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. హీట్ వల్ల నేను కొంచెం వీడియోస్ అయితే చేయలేకపోయాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏసీ వచ్చేసింది కాబట్టి రెగ్యులర్గా ఇక మీదట మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. ఓకే, ఆ వీడియోస్ని కూడా చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.